హే గాయ్స్, ఈరోజు డే 2 ఇన్ మనాలి. ఈరోజు వాళ్ళు మనకి ఇచ్చిన ప్లాన్ అయితే హోటల్లో చెక్అవుట్ చేసేయాలి. అటల్ టనల్, సోలాంగ్ వ్యాలీ, పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్, కసోల్లో రీచ్ అయిపోవాలి. కసోల్లో మళ్ళీ చెక్ ఇన్. ఇది వాళ్ళ ప్లాన్. వీటిలో మేము ఎంతవరకు చేసామో చూడండి. అయితే మనకి పైన కొన్ని అడ్వెంచర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం అటల్ టనల్కి వెళ్ళక ముందు కొన్ని అడ్వెంచర్స్ ఉంటాయి. వాటి దగ్గరికి అయితే తీసుకువెళ్తున్నారు. ఆ యాక్టివిటీస్ చేయడానికి మనకి కింద డ్రెస్ రెంట్కి ఇస్తారు. డ్రెస్ అండ్ షూస్ రెంట్కి ఇస్తారు. వాళ్ళ దగ్గర అయితే ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఎలా అంటే అవి మనకి పైన చేసే యాక్టివిటీస్లో జిప్ లైన్, ఏటీవీ రైడ్, ఇలా స్కిన్నింగ్, ఇలా కొన్ని ఉంటాయి. కింద టెంపో వ్యాన్ వాళ్ళకి వీళ్ళకి ఏమైనా ఉంటుందేమో కమిషన్. అయితే వీళ్ళు ఏం చేస్తారు అంటే మనకి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక స్టోర్ దగ్గర ఆపుతారు. వీళ్ళకి కనెక్షన్ ఉన్న దగ్గర వాళ్ళేంటి మొత్తం డ్రెస్సెస్, మనం షూస్ అన్నీ వేసుకున్న తర్వాత మనల్ని అందరినీ టెంపోలో కూర్చోమంటారు. తర్వాత వాళ్ళు వస్తారు. అక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయని లిస్ట్ చూపిస్తారు. చూపించి మనల్ని ఏం కావాలంటే అది సెలెక్ట్ చేసుకోమంటారు. అంటే దానికి కాస్ట్ బట్టి 3-4 ఇలా ప్యాకేజ్ ఉంటాయి. అలా అయితే కొన్ని తగ్గుతాయి. మ్యాక్సిమం అందరం 4 యాక్టివిటీస్ ఉన్నవి తీసుకున్నాము. మనకు కావాల్సినవి 4. ఆ అమౌంట్ అక్కడే ఫోన్పే చేసేయాలి. అలానే చేస్తాము. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మేము అక్కడి నుంచి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే హెవీ ట్రాఫిక్, అసలు నార్మల్గా కాదు. ట్రాఫిక్లోనే 2-3 అవర్స్, మోర్ దెన్ 2-3 అవర్స్ అయితే మేము వెయిట్ చేసాము. అంత టైం పట్టింది. అందులోనూ మధ్యలో ఇది చాలా చిన్న రోడ్డు. ఈ రోడ్లో ఓన్లీ వన్ వేని, అంటే ఒక లైన్లో వెళ్ళేవాళ్ళు, ఒక లైన్లో వచ్చేవాళ్ళు అంతే. ఒకరినొకరు ఓవర్టేక్ చేయడానికి అంత స్కోప్ ఉండదు. అందరం స్టార్ట్ అయింది చాలా లేట్గా స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే ఒకరి గురించి ఒకరు వెయిట్ చేసి, దానిలోనూ మాకు మధ్యలో ఒకరికి అయితే వెహికల్ పాడైపోయింది. ఇంకా దానికి ఏం చేస్తారు, ఇంకా పక్క నుంచి ఒకరిని ఒక లైన్ పంపించి మళ్ళీ ఒక లైన్ ఆపి అలా చేశారు. చాలా లేట్ అయిపోయింది. సోలాంగ్ వ్యాలీలో 2 యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ 2 యాక్టివిటీస్ చేసుకొని ఇప్పుడు మనం అటల్ టనల్కి వెళ్ళాలి. అటల్ టనల్కి వెళ్ళాము. లోపలికి అయితే ఎలో లేదు, ఎందుకంటే లేట్ అయిపోయింది. అక్కడ 5 లోపో ఎలో అంతే అంట. దాని తర్వాత ఎలో చేయరంట. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మేమైతే బ్యాక్ వచ్చేసాం. మేము అమౌంట్ కట్టాం కదా జిప్ లైన్కి, వాటికి కూడా 6:30-7 అయిపోయింది. ఇంకా చీకట్లో వాళ్ళు ఏముంటారు, అసలు వాళ్ళు లేరు అవి చేయడానికి. పోన్లే అమౌంట్ కట్టాం కదా, జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా అక్కడ మనుషులు కూడా లేరు. చాలా చీకటి అయిపోయింది. ఇంకా అవేం కుదరలేదు. ఇంకా బ్యాక్ వచ్చేసాం. ఎవరికి అమౌంట్ అయితే రీఫండ్ రాలేదు. ఇంకా మేము 4 తీసుకున్న 2 యాక్టివిటీస్ అన్నా చేసాము. ఇంకొంతమంది అయితే ఒక్క యాక్టివిటీ కూడా పార్టిసిపేట్ చేయలేదు. అంత వరస్ట్గా ఉంది టైమింగ్ అయితే. ఇంకంతే, మనాలి అయితే అయిపోయింది. మెయిన్ అటల్ టనల్ అన్నారు ఎవరిని అడిగినా, కానీ మేము అటల్ టనల్ కూడా చూడకుండా ఇంకా రివర్స్ అయిపోయాం. ఇది ఒక వరస్ట్. ఆ రోజు ఇచ్చిన దాంట్లో డే 2లో మేము ఏది పార్టిసిపేట్ చేయలేకపోయాము. పారాగ్లైడింగ్ లేదు, రివర్ రాఫ్టింగ్ లేదు. సరే రిటర్న్ వచ్చేటప్పుడు చేపిస్తా అన్నారని ఓకే అనుకున్నాము. ఇప్పుడు స్టే అయితే మంది కసూల్లో. సో మేమైతే కసూల్ నైట్ రీచ్ అయిపోయి ఇంకా నైట్ అక్కడే స్టే చేసాము, డిన్నర్ చేసి. ఇంకా మార్నింగ్ అయితే చెక్అవుట్ అయిపోతున్నాం. ఇప్పుడు కీర్ గంగాకి వెళ్ళాలి ట్రిక్ చేసుకుంటూ. సో ఇక్కడ నుంచి కసూల్లో మేము స్టే చేసిన టెంట్స్ ఇవే. సో మేమందరం చెక్అవుట్ అయిపోతున్నాం. అయితే బాగుంది గాయస్. ఈ కీర్ గంగాలో అయితే ఇంకా చెప్పవసరం లేదు. కొండ పైకి వెళ్ళాం కదా, ఒక 14-15 కిలోమీటర్స్ ట్రిక్ చేసుకుంటూ. అక్కడైతే ఇంకా చాలా ఉంది. ప్రస్తుతానికైతే అందరం చెక్అవుట్ అయిపోయి మేము టెంపో దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాము. అలా వెళ్తున్నప్పుడు ఇది ఒక బ్రిడ్జ్, చాలా బాగుంది. ఇక్కడ వ్యూ కూడా. అక్కడ ఉన్నాయి మన టెంపోలు. మేమందరం అక్కడికైతే నడుస్తున్నాము. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. వాటర్ నేను చెప్పాను కదా చాలా ఫ్రెష్గా ఉంటాయని. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వాటర్. కలర్ కూడా చాలా బాగుంది. ఒక గ్రీనిష్ టైప్ వచ్చింది. చాలా బాగున్నాయి వాటర్ అయితే. ఇప్పుడు మనం రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి మళ్ళీ మనం షూస్ అండ్ స్టిక్ తీసుకొని ఇక్కడ నుంచి మనం ట్రిక్ చేసుకుంటూ వెళ్ళాలి. హార్డ్లీ ఒక 13-15 కిలోమీటర్స్ ఉంటుంది. యాక్చువల్గా త్వరగా స్టార్ట్ అవ్వాలి. యాజ్ యూజువల్ లేట్ అయ్యింది. ఆ కీర్ గంగాకి పైకి తీసుకెళ్ళడానికి మనకు ఒక గైడ్ అయితే ఉంటారు. ఆయన అయితే అడిగారు ఎందుకు ఇంత లేట్గా వచ్చారు అని చెప్పి. ఇంకా నార్మల్గానే లేట్గా అయితే వెళ్ళారు అందరూ. స్టార్ట్ అయ్యేసరికి 12:30 అలా అయింది. ఇంకా ట్రిక్ చేసుకుంటూ పైకి వెళ్ళేసరికి మాకు 4 అయిపోయింది. ఈ ట్రెక్కింగ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్. నాకు తెలిసి కొన్ని ట్రావెల్స్ వాటిలో అయితే నేను ఈ కీర్ గంగా చూడలేదు. నేనైతే వీళ్ళ దగ్గరే చూశాను.
కీర్గంగా అండ్ టోష్ ఈ 2 ట్రెక్కింగ్ అనమాట. కీర్గంగా 15 కిలోమీటర్స్ ఉంటే టోష్ చాలా తక్కువ 2-3 కిలోమీటర్స్ అంతే. అక్కడికి వెళ్ళలేని వాళ్ళందరినీ ఇటు పంపిస్తారు. మనం ఏదైనా తీసుకున్నా సరే ఇక్కడ సపరేట్ అవుతాము. దానికి దీనికి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ కలిపి అక్కడికే రీచ్ అయిపోతాము. ఇక్కడ నుంచి మేమైతే స్టార్ట్ చేసాము. అక్కడ చూసారా వాటర్ అంతా ఐస్ అయిపోయినాయి. అవి రివర్ అయినా సరే మొత్తం వాటర్ ఐస్ అయిపోయినాయి. అంత టెంపరేచర్ అంత తక్కువ ఉంది అక్కడ. ఇంకా ట్రిక్ అయితే స్టార్ట్ చేసాము. ఈ దారిలో మాకు అక్కడక్కడ ఇలా చిన్న చిన్న ఇల్లులు అయితే కనిపించాయి. చెప్పాను కదా మీకు ఇవన్నీ చెక్కలతో కట్టారని. చూడండి మొత్తం మనకి ఇల్లు చెక్కలతోనే కనిపిస్తాయి. చాలా బాగుంటాయి. కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎక్కువ లగేజ్ అయితే తీసుకెళ్ళకూడదు. ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఒక బ్యాగ్లో జస్ట్ వాటర్ బాటిల్స్, గ్లౌజెస్ ఇలా పెట్టుకోవాలి. మేము స్టార్ట్ అయ్యే టైంకి కొంచెం కూల్గా ఉంది. అలా అలా కొంచెం సన్నీగా ఉండడంతో స్వెటర్స్ అయితే చాలామంది రిమూవ్ చేస్తారు. స్వెట్ కూడా బాగా పట్టేస్తుంది, కానీ చలి కూడా ఉంది. ఇంకా 2 బ్యాలెన్స్ అయినాయి అటు ఇటు. మధ్యలో మనకి ఒక స్పాట్ ఉంటుంది. అక్కడ ఏంటంటే మనం ఫుడ్ తీసుకోవచ్చు. అక్కడ మనకి ఏమీ ఉండవు, ఎక్స్పెక్ట్ చేయకండి. మనం ఎక్కడికి వెళ్ళినా మనకు ఒకటే దిక్కు, ఆ మ్యాగీయే, ఇంకేదీ లేదు. సో కూడా చిన్న కప్పులో ఇస్తారు. 70 రూపీస్ 80 రూపీస్ తీసుకుంటారు. అండ్ ఇక్కడ ఈ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర యాపిల్ ఉంది, తీసుకోమన్నారు. 20 రూపీస్ అన్నారు. ఇంకా సర్లే అని చెప్పి అనుకొని వచ్చేసాము. యాక్చువల్గా ఇదంతా యాపిల్ ట్రీసే అంట, కానీ ఇప్పుడు సీజన్ కాదు కదా, ఇలా ఉన్నాయని అయితే అంటున్నారు. మాకు తెలియదు, వాళ్ళు ఎవరిని అడిగినా ఇవి యాపిల్ ట్రీసే అన్నారు. చూడండి ఈ వ్యూ ఎలా ఉందో, చాలా బాగుంటుంది. కిందంతా ఇది ఒక క్యాంప్. మరి ఇప్పుడు అక్కడ ఎవరు స్టే చేయట్లేదు. మరి వాటర్ ఫ్లో ఉందనేమో, మరి అక్కడైతే ఎవరు స్టే చేయట్లేదు. వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇంకా 80% వెళ్ళాము. ఇంకా 20% ట్రిక్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా కష్టంగా ఉంది, అయినా ఇది మంచి అడ్వెంచర్ అని చెప్పొచ్చు. చూడండి అసలు స్పేస్ ఎక్కువ లేదు, ఇలానే నడుచుకుంటూ వెళ్ళాలి. కొంచెం స్లిప్ అయినా సరే ఇంకంతే కింద ఉంటాం. ఫైనల్గా వచ్చేసాము. ఇంకా రాలేదండి. కీర్గంగా ఇది కాదు, ఇది కీర్గంగా కింద. మళ్ళీ ఇక్కడ నుంచి ట్రిక్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి అంటే 1 అవర్ 1.5 అవర్ టైం పట్టుద్ది. అప్పటికి చీకటి అవుతుంది. పైన వ్యూ ఏం చూడలేము ఇంకా చీకట్లో. ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ ఏం ఉండదు. యాక్చువల్గా వెళ్దామని స్టార్ట్ అయ్యాము, ఇంకా వద్దనిపించి ఇంకా ఆగిపోయాము. చాలా పైకి ఉంది కొండలు, అవి కాలు స్లిప్ అయితే చాలా డేంజర్. అందుకే ఇంక ఇక్కడే ఉండి మేమైతే ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. కొంతమంది అయితే వెళ్తామని చెప్పి వెళ్ళారు. బట్ ఏమైందంటే కొండ ఎక్కేసరికి ఇంకా కొండలుగా ఉన్నాయి, మేము ఇంకెక్కలేమని చెప్పి వాళ్ళు కూడా వెనక్కి వచ్చేసి ఇక్కడే వాళ్ళు కూడా ఆడుకున్నారు. ఇదండి మొత్తానికి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా లేచి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ట్రిక్ డౌన్ చేసుకుంటూ కిందకు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే మణికర్ణి, లైక్ అక్కడ హాట్ స్ప్రింగ్స్ అవి ఉంటాయి, ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. కానీ ఆ టెంపుల్కి కూడా తీసుకువెళ్ళలేదు, టైం లేదని చెప్పి. టైం లేదు ఇన్ ద సెన్స్, ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చి మళ్ళీ మనం పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్ డే 2లో మిస్ అయ్యాం కాబట్టి డే 3లో చేయాలని చెప్పి ఇంకా దర్శనం కూడా లేకుండా జస్ట్ అక్కడికి వెళ్ళి హాట్ స్ప్రింగ్స్ అవి చూసుకొని అయితే వచ్చేసాము. ఇంత కష్టపడి వస్తే స్టిల్ మేము పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్ అయితే చేయలేదు. అక్కడ కూడా మళ్ళీ లేట్ అయిపోయింది. మళ్ళీ కిందకు వచ్చేసరికి ఇంకా మేము ఏం చేసాము, అమౌంట్ అయితే పే చేసేసి అక్కడ నుంచి వ్యాన్లో మనల్ని ఇక్కడ మేము నుంచున్న స్పాట్కి తీసుకొస్తారు. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకో వ్యాన్లో మనల్ని పైకి తీసుకెళ్తారు. లైక్ అక్కడ చూడండి పారాషూట్స్ అన్నీ ఎగురుతున్నాయి కదా, అక్కడికి తీసుకువెళ్తారు. అక్కడికి తీసుకువెళ్ళేసరికి మళ్ళీ లేట్ అయిపోద్ది, నైట్ అయిపోద్ది. మనం మెయిన్ వచ్చేదే వ్యూ చూడడానికి, ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి. ఇంకా నైట్ అయిందంటే మీకు ఏమీ కనిపించదు, వేస్ట్ అన్నారు. ఇంకా టైం కూడా అయిపోయింది అనేసరికి ఇంకా సరే కింద కూడా మేము మళ్ళీ మనీ పే చేస్తాము. ఇంకొక ఆశ, ఎప్పుడు పారాగ్లైడింగ్ చేయలేదు, చేయాలి అని చెప్పి ఒక్కొక్కరం ఎంత హ్యాపీగా వచ్చామంటే నిజంగా అంతే డిసప్పాయింట్తో మళ్ళీ అందరం బ్యాక్కి వెళ్ళాం. రివర్ రాఫ్టింగ్ లేదు, పారాగ్లైడింగ్ లేదు, ఒక యాక్టివిటీ లేదు. జస్ట్ ఎందుకు వెళ్ళాంరా అంటే ఆ టెంపుల్ తిరగడానికే వెళ్ళాం. మేము చేసిన మిస్టేక్ మీరు అస్సలు చేయకండి. మీరు చేయాల్సింది ఏంటంటే కపుల్స్ వెళ్ళినా ఫ్రెండ్స్ వెళ్ళినా అక్కడ బైక్స్ రెంట్ ఇస్తారు, అవి తీసుకోండి. లేదు అంటే కనుక మనం ప్యాకేజ్ కూడా మాట్లాడుకోవచ్చు. కార్స్ ఉంటాయి కదా, అలా ట్రావెల్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. ఇంకా లేదు మేము ప్లాన్ చేసుకోలేము అంటే మన సౌత్ వాళ్ళనే ప్రిఫర్ చేయండి, అదైతే చాలా బెస్ట్.
సిట్ గైస్, మనాలి అయితే అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మనల్ని ఢిల్లీ స్టేషన్లో అయితే డ్రాప్ చేస్తారు. ఇంకా మేము అక్కడే వెయిటింగ్ హాల్లో ఫ్రెష్ అయిపోయి ఇక్కడ మనకి సరోజిని మార్కెట్ ఫేమస్ కదా ఢిల్లీలో, ఇంకా అక్కడికి వచ్చేసి షాపింగ్ అయితే చేసుకున్నాము. మాకు నైట్ ట్రైన్, ఇంకా సో టైం ఉందని చెప్పి ఇంకా సరోజిని మార్కెట్కి వచ్చి ఇంకా షాపింగ్ చేసాము. మేము తీసుకొచ్చినప్పుడు 2 బ్యాగ్స్తో వచ్చాము అండ్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు 3 బ్యాగ్స్తో వెళ్ళాము. టోటల్ 5 బ్యాగ్స్ అయినాయి షాపింగ్ చేసేసరికి. మొత్తం ఇక్కడ రిలేటివ్స్కి మాకు అందరికీ షాపింగ్ చేసుకొని వెళ్ళేసరికి. ఈ సరోజిని మార్కెట్ తర్వాత మేము రెడ్ ఫోర్ట్కి వెళ్ళాము. నెక్స్ట్ ఇండియా గేట్. ఈ 3 ప్లేసెస్ అయితే కవర్ చేసాము ఢిల్లీలో ఆ రోజు. మొత్తం మేము మెట్రోలోనే వెళ్ళాము. మెట్రో నుంచి రెడ్ ఫోర్ట్కి అండ్ ఇండియా గేట్కి వాకబుల్ డిస్టెన్సే, నడుచుకుంటూ వెళ్ళాము. పర్లేదు, దగ్గరగానే ఉన్నాయి వాకబుల్ డిస్టెన్స్. నడవడం ఇష్టం ఉన్న వాళ్ళు నడవచ్చు, మేము కొంచెం కూడా నడవలేము అనుకుంటే ఇంకా మీ ఇష్టం, ఆటోలో అయితే వెళ్ళిపోవచ్చు. మేమైతే మొత్తం మెట్రో నుంచి వాకబుల్ అన్ని దగ్గరే నడుచుకుంటూ వెళ్ళాము. సో ఫైనల్గా గైస్ ఇది మా ట్రిప్ టోటల్ ఢిల్లీ మనాలిది. సో ట్రావెల్ ఏజెన్సీని కాంటాక్ట్ అయ్యే ముందు మొత్తం డీటెయిల్స్ అన్నీ చూసుకొని కేర్ఫుల్గా కాంటాక్ట్ అవ్వండి, లేదంటే ఇండివిజువల్గా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మనకు అన్ని ఇంటర్నెట్ మొబైల్స్లోనే అయిపోద్ది కదా, చాలా ఈజీగా ఉంటుంది. సో ప్లాన్ చేసుకొని వెళ్ళి మీరన్నా సరే అన్ని ప్లేసెస్ కవర్ చేసుకొని రండి, మాలా కాకుండా. ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.